తెలుగు వారందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్గా పిలువబడే బీబీ కా మక్బారా. ఇది ఒక అద్భుతమైన కట్టడం అండి. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాలపై అతని మొదటి భార్య దిల్రాస్ బాను బేగం ఆవిడ జ్ఞాపకార్థంగా నిర్మించబడింది. ఈ మినీ తాజ్మహల్ను 1660లో నిర్మించారు. దీన్ని ఔరంగజేబ్ కుమారుడు ఆజం షా నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఈ బీబీ కా మక్బారాను తాజ్మహల్ను పోలి ఉండేలా నిర్మించారు. కానీ ఇది తాజ్మహల్కు సరిపోయే స్థాయి గొప్పతనాన్ని సాధించుకోలేకపోయిందనే చెప్పాలి. దీనిని మినీ తాజ్మహల్ లేదా పేదల తాజ్మహల్ అని కూడా పిలుస్తారు. ఈ మినీ తాజ్మహల్ ద్రావిడ్ శైలిని ఇంకా మొఘల్ శైలిని కలిపి నిర్మించారు అని చెప్తారు. ఇది ఔరంగజేబ్ కాలం నాటి మొఘల్ శిల్పకళలకు నిదర్శనం. మొదటిసారి ఈ మినీ తాజ్మహల్ని చూడడానికి వెళ్ళే వాళ్ళకి ఒక టిప్ అండి. ఈ ప్రదేశం సాయంత్రం సమయంలో మరింత అందంగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే మసకబారే కాంతిలో నిర్మాణం మెరిసిపోవడం, పైగా ఇది చరిత్రను ప్రేమించే వారికి, కట్టడాలను ఆనందించే వారికి చాలా ఉత్తమమైన ప్రదేశం అని చెప్పుకోవాలి. భారతదేశంలో ఉన్న అందమైన చారిత్రక కట్టడాల్లో ఇది ఒకటని చెప్పుకోవడంలో అతిశయోక్తే లేదు. చూస్తున్నారు కదా ఈ మినీ తాజ్మహల్ ఎంత అందంగా ఉందో. ఆ కట్టడాలు చాలా అందంగా ఉన్నాయి. ఈ స్థలానికి వెళ్ళినప్పుడు మొఘల్ చరిత్రను తప్పకుండా అనుభూతి చెందుతారు. చూస్తున్నారు కదా ఈ నిర్మాణం తెల్లని మార్బుల్తో చాలా అందంగా తయారైంది. చుట్టూ ఉన్న తోటలు, ఆకాశాన్ని అందే చెట్లు, నదీ ప్రవాహం వంటి అందమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఇది అందమైన కళ, ఒక కళా ప్రతిభకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే చాలా రష్గా ఉంది. చాలా స్కూల్స్ నుంచి పిల్లలు ఈ చారిత్రక కట్టడాన్ని చూడడానికి వచ్చారు. చూస్తున్నారు కదా ఇది దిల్రాస్ బాను బేగం గారి సమాధి. వాళ్ళ కొడుకు నిర్మాణం చేశారు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కట్టడాల గురించి ఇండియాలోని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ మినీ తాజ్మహల్ని చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి తెలియచేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.